ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరలా తండ్రి మీ సన్నిధిలో తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి తండ్రి మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీరు చెప్పే మాటలు తండ్రి అర్థం చేసుకునే స్వభావాన్ని ఇవ్వండి తండ్రి. చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభునామం బట్టి అందరికి వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, గత 6 నెలలుగా నా భక్తి జీవితం పడిపోయిందనే చెప్పాలండి. ఎందుకంటేనండి సార్ టైం టేబుల్ రాసిచ్చాడు. నెలకి 2 పాఠాలే చెప్పమన్నారు, ఎక్కువ కూడా కాదండి. ఆ 2 పాఠాలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయానండి. అది కాకుండా పోయిన మే నెలలో ఆ చర్చికే రాలేదండి. ఎందుకంటేనండి వర్షం అనేది అదొక వంకండి. వర్షం పడింది, ఇవాళ ఇంకెందుకులే వర్షంలో తడిసిపోతాం, ఇదొక వంకండి చర్చ కొట్టడానికండి. కానీ వర్షం వాస్తవానికి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఆ టయానికి ఆగిపోద్దండి. కాకపోతే అదొక వంక. ఎంతగా భక్తి జీవితంలో పడిపోయిందంటేనండి ఎగ్జామ్ కూడా రాయలేదండి. నిజమండి. కానీ నా ఆత్మ క్షణక్షణం నాకు బోధిస్తూనే ఉందండి, ఒకసారి నీ భక్తి జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నేను ఇంతకు ముందు పాఠాలు చెప్పేటప్పుడు చెప్పేవాడినండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరిశోధన చేసుకోమని కొరింథీ పత్రికలో ఉంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క భక్తి జీవితాన్ని ఎవరో చెప్పడం కాదండి, మనకు మనంగా సరి చేసుకోవాలండి. నా ఆత్మ ప్రతిసారి నన్ను చూపిస్తూనే ఉంటుందండి, ఈ భక్తి జీవితాన్ని ఒకసారి సరి చేసుకోనండి. దేవుని దయ వల్ల మరలా దేవుని మాటలు చెప్పడానికి ఈరోజు దేవుడు నాకు చిన్న అవకాశాన్ని ఇచ్చాడండి. అందుని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అయితే ఇక్కడికి వచ్చిన వెంటనే సార్ అన్నారు, కృష్ణ నువ్వు పాఠం చెప్పాలన్నారండి. పోయిన వారం చెప్పారండి, కానీ నేను ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి చెప్పాలనేసరికి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదండి. కానీ ఒక ఇంటి ఇచ్చారండి, ఈరోజు ఫాదర్స్ డే కాబట్టి దాని ప్రకారంగా ఒక 5-10 నిమిషాలు చెప్తానండి, తర్వాత సార్కి ఇచ్చేంత టైం అండి. అయితే ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం, లేదంటే అంతేనండి, అంతకు మించి చెప్పకూడదు, దినం అనకూడదు. కాకపోతే దినోత్సవం చెప్పుకుంటే బాగుంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రులు ఇద్దరు కలిసి పిల్లలను కంటం అనేది జరుగుతుందండి. జరిగిన తర్వాత ఆడపిల్లలు అవనండి, మగపిల్లలు ఎవరైనా సరే పిల్లలు అయితే పిల్లలు పుట్టినప్పటి నుండి తండ్రులు ఎక్కువ కష్టపడతారు, తల్లులు ఎక్కువ కష్టపడతారండి. వారి సంరక్షణ విషయంలో తల్లులు కష్టపడతారండి. సంరక్షణ విషయంలో రేయి పగలు పడుకోకుండా వారిని సంరక్షిస్తూ ఉంటారండి. కానీ వారి పోషణ విషయంలో తండ్రులు ఎక్కువ కష్టపడతారండి. పోషించే విషయంలో బయటికి వెళ్ళి కష్టపడి ఎండానక వాననక తీసుకొచ్చి పిల్లల్ని పోషించడం అనేది జరుగుతుంది, తండ్రి బాధ్యత అండి. అయితే ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి అండి తండ్రుల గురించి చెప్పుకుందామండి. ఎంతో కష్టపడి తీసుకొస్తారండి తండ్రి పిల్లల కోసం అండి. పెరిగి పెంచుతారండి, పెంచి పెద్ద అయ్యేసరికి తండ్రుల మాట పిల్లలు వినరండి.
తండ్రి మాట పిల్లలు వినకపోవడానికి గల కారణం ఏంటంటే మొదటి తప్పుడు అడుగు మనమే వేసామండి. తండ్రి తప్పుడు అడుగు వేసాడండి. ఎలా వేసాడంటే, ఇప్పుడు పెద్దలు చెప్పే సామెత ఒకటి ఉందండి, తల్లి చేలో మేస్తే పిల్లలు గట్టు మీద మేస్తారనే సామెత ఉందండి. ఆ సామెతను మనం ఇప్పుడు అన్వయించుకుంటే, తండ్రిగా నేను ఈరోజు చర్చికి వచ్చాను కాబట్టి నా పిల్లలు వెనకాల వచ్చారండి, పాఠం చెప్పారండి. అదే నేను చర్చికి రాకుండా బయట తిరిగాను అనుకోండి, నా పిల్లలు కూడా తాగుబోతులుగా తిరుగుబోతులుగా మారిపోతారండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేశ్వరరావు గారిని తీసుకుందామండి. ఆయన చిన్నప్పటి నుండి దైవభక్తిలో ఉన్నారు కాబట్టి అండి ఇద్దరు పిల్లలు చర్చికి తీసుకొచ్చారండి. రాజేష్ అన్నయ్యని, అదేవిధంగా హరిబాబు అన్నయ్యని. హరిబాబు అన్నయ్య రాజేష్ అన్నయ్య ఏం చేశారండి, వాళ్ళ భార్యని వాళ్ళు తెచ్చుకున్నారండి. మరి కావ్యక్క నాగలక్ష్మక్క ఏం చేశారండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటేనండి, ఫస్ట్ సర్వేశ్వరరావు గారు గట్టి పునాది వేశారు. గట్టి పునాది వేయడం వల్ల ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి భోగిలు వాటంతటా అయ్యే వచ్చేసినాయండి. అక్కడ జరిగింది విషయం అండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రులుగా బాధ్యత ఏంటంటేనండి, ఎవరికి వాళ్ళే చేసుకోవాలండి. మనకు మనమే పర్ఫెక్ట్గా ఉండి మన పిల్లల్ని దేవుళ్ళలోకి నడిపిస్తే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు నిలబడే దేవుళ్ళలో పెంచుకుంటారండి. అయితే దేవుళ్ళలో నడిపించుకుంటారండి. అయితే ఈ లోకంలో ఉన్న తండ్రి పిల్లల కోసం చాలా కష్టపడతారండి. కష్టపడి ఇల్లు కట్టేస్తారండి, ఎంతో కష్టపడి ఇల్లు కట్టేస్తారు, ఆస్తులు ఇస్తారు. అదేవిధంగా పెళ్లి కూడా చేస్తారండి. పెళ్లి చేసిన తర్వాత వారి బాధ్యత సగం తీరిపోతుందండి. తర్వాత మరి పెళ్లి చేసిన తర్వాత తండ్రులు బాధపడకుండా ఉంటారండి, బాధపడతారండి. తండ్రి బాధపడుతూనే ఉంటాడండి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను చూసి బాధపడుతూనే ఉంటారండి. ఇక మాట చెప్పాలో తెలియదు కానండి, ఉదాహరణ చెప్తున్నానండి. సరే దాన్ని వదిలేద్దామండి, ఎందుకు మళ్ళీ ఇబ్బంది పెట్టడం. కానీ కాబట్టి ఈ లోకపు తండ్రి ఏం చేస్తాడంటేనండి, వారి పిల్లల్ని పెంచి 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 పెద్దవారిగా చేస్తాడండి. పెద్దవారిగా చేసిన తర్వాత పెళ్లి చేసి వదిలేస్తాడండి. వాళ్ళు బతుకుతూ ఉంటారండి. ఇది ఈ లోకంలో ఉన్న తండ్రి యొక్క పరిస్థితి అండి. తనకుంటే ఆశిస్తారు, లేకపోతే వదిలేయడం అనేది జరుగుతుందండి. ఇది లోకంలో ఉన్న తండ్రి పరిస్థితి అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకొక తండ్రి ఉన్నాడండి, ఆత్మీయ తండ్రి అండి. మనం పుట్టక ముందే ఆలోచించాడండి, నాకు పిల్లలు కావాలని ఆలోచించాడండి దేవుడు. ఆలోచించడమే కాదండి, మొట్టమొదటిగా సృష్టిని చేశారండి. సృష్టిని చేసి జంతువులని, పక్షులని, తర్వాత చేపలని, విత్తనాలు ఇచ్చి చెట్లని, సమస్తాన్ని చేసి దేవుడు అప్పుడు మనల్ని కన్నాడండి. ముందే మనల్ని కనలేదండి. మన కోసం సేవ చేయడానికి దేవదూతలను కూడా సిద్ధపరిచాడండి దేవుడు. సిద్ధపరిచిన తర్వాత ఒక జనాంగాన్ని ఏర్పరచుకుని దేవుడు తాను పరిపాలించడానికి చూస్తూ ఉన్నాడండి. బానిసత్వ బతుకులో ఉన్న జనాంగాన్ని తీసుకొచ్చి దేవుడు బయటికి తీసుకొచ్చాడండి. బయటికి తీసుకొచ్చిన తర్వాత 430 సంవత్సరాలు బానిస బతికారండి. బతికిన తర్వాత ఇశ్రాయేలీలు తీసుకొచ్చాడండి దేవుడు. బయటకు వచ్చి వారిని అరణ్యంలోకి తీసుకెళ్ళాడండి. అరణ్యంలోకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏమి కావాలంటే అవి ఇచ్చాడండి. ఆహారం కావాలంటే పురేళ్లను, అదేవిధంగా మన్నాను కురిమిచ్చాడండి దేవుడు. నీళ్లు కావాలంటే బండలో నుంచి నీళ్లు రప్పించాడండి. మన పంపులో నుండే నీళ్లు రావండి, కానీ దేవుడు ఏం చేశాడంటే బండలో నుండి నీళ్లు బయటికి రప్పించాడండి. అంత గొప్ప తండ్రి అండి. కరెంటు పోయినా సరే రావండి. మరి ఆ రోజుల్లో కరెంట్ లేవండి, పంపులు లేవండి.
అయినప్పటికీ దేవుడు బండలో నుంచి నీళ్ళు రప్పించిన గొప్ప తండ్రి అండి. అదేవిధంగా అండి ఆ జనాంగాన్ని అలా నడిపిస్తూ 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 వాళ్ళకి ఆహారం కావాలన్నప్పుడు ఆహారం, నీళ్లు కావాలన్నప్పుడు నీళ్లు ఇస్తూ అలా నడిపిస్తూనే ఉన్నాడండి. నడిపించినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేశాడండి. అంత గొప్ప తండ్రి మన తండ్రి. తర్వాత అలా నడిపిస్తూ 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 ఉన్నప్పుడు శత్రువులతో కూడా యుద్ధాలు చేశాడండి, రాజులతో యుద్ధాలు చేశాడండి దేవుడు. ఎవరి కోసం అండి? మన కోసం, మన అంటే దేవుని యొక్క పిల్లల కోసం దేవుడు ఏం చేశాడండి? యుద్ధం చేశాడు. అంత గొప్ప దేవుడు అండి, అంత గొప్ప తండ్రి అండి. ఫాదర్స్ డే కాబట్టి తండ్రి గురించి చెప్పుకుందామండి. ఇలా నడిపిస్తూ నడిపిస్తూ నడిపిస్తున్నప్పుడు పిల్లల మాట అనుకోతే ఏం చేస్తామండి? చిన్న ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఇప్పుడే మొన్న చూశానండి. స్కూల్కి వెళ్ళమంటే పిల్లోడు వెళ్ళండి. అతని తండ్రి ఏం చేస్తాడంటే ఇటుక బట్టిలో పని చేస్తాడండి, ఇటుక బట్టిలో అండి. సరే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళినప్పుడు సరే స్కూల్కి వెళ్ళొద్దులే నాన్న, నువ్వు నా వెనకాలేరా అని తీసుకెళ్తాడండి స్కూల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇటుకలు మోసే ఒక ట్రాలీ లాంటిది ఒకటి ఉంటుందండి. దాని నిండా ఇటుకలు పేర్చేసండి. పేర్చేసిన తర్వాత నాన్న దీన్ని లాగు నాన్న అని చెప్తాడండి. ఇంక చిన్నపిల్లోడండి, లాగలేడు. లాగకపోతే ఒక కర్ర పట్టుకుంటాడండి. కర్ర పట్టుకుని కొట్టుతోటి దెబ్బకి ఆ ట్రాలీ అక్కడ పడేసి ఆ ఇంటి దగ్గర ఉన్న బ్యాగ్ కమ్ముకుని పట్టుకుని స్కూల్కి వెళ్ళిపోతాడండి. అంటే పిల్లవాడు మాట్లాడినప్పుడు తండ్రి ఏం చేశాడండి? కొట్టాడు. బుద్ధి చెప్పడం అనేది జరిగిందండి. అదేవిధంగా మరి మనం మాట వినకపోతే ఏం చేస్తాడండి దేవుడు? మనల్ని ఏం చేశాడంటే శత్రువుల చేతికి అప్పచెప్పాడండి దేవుడు అండి. ఇజ్రాయేలీల్ని శత్రువుల చేతికి అప్పచెప్పేశాడండి. బబులోని సామ్రాజ్యానికి అప్పచెప్పేశాడు. యూదుల్ని, ఇశ్రాయేలుని కూడా అలా అప్పచెప్పడం అనేది జరిగిందండి. సరే దేవుడు ఇలా కాలం గడుపుతుంది, గడుస్తూ 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 ఉందండి. మనిషి మారట్లేదండి, పిల్లలు మారట్లేదండి. ఎంత చేసినా సరే మనిషి తప్పు చేస్తూ తప్పు చేస్తూ తప్పు చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ పాపం నుండి మనిషి బయటికి రావట్లేదండి. బయటికి రాని తండ్రి ఒకటే ఆలోచించాడండి, వీళ్ళు ఎంతైనా ఇక మారరు కాబట్టి వీళ్ళు కావాలి, కానీ వీరు మారరు. ఏం చేయాలని దేవుడు ఆలోచించినప్పుడు తన కుమారుణ్ణి ఇచ్చేసాడండి బలిగా. ఆయనే యేసు ప్రభుల వారండి. యేసు ప్రభుల వారిని భూలోకానికి పంపించారు. తర్వాత మనం చేసిన పాపాల కోసం ఆయన సిలువలో బలి అవడం అనేది జరిగిందండి. ఈ కాలంలో ఉన్న తండ్రులు ఎవరైనా తన కుమారుల్ని అలా బలి ఇవ్వమంటే ఇస్తారండి? ఎవరండి? కానీ మన తండ్రి గొప్పవాడు కాబట్టి అండి మనకి తన కుమారుణ్ణి బలి ఇచ్చి మనం చేసిన పాపాల నుండి రక్షణ పొందాలని దేవుడు తన కుమారుణ్ణి బలి ఇవ్వడం అనేది జరిగిందండి. అంతేకాదండి, ఈ లోకపు తండ్రి ఇల్లు ఇస్తే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసండి? బంగారపు గదులు ఇచ్చాడండి, బంగారపు వీధులు ఇచ్చాడండి మన కోసం. అంత గొప్ప తండ్రి అండి మన తండ్రి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకపు తండ్రి కొన్నాళ్ళు మనల్ని పోషించి మనల్ని వదిలేస్తాడు కానండి, మన గొప్ప పరలోకపు తండ్రి మాత్రం మనల్ని చనిపోయేదాకా ఇదిగో నీ చేతులలో చెక్కుకొని ఉన్నాను అన్నాడండి దేవుడు. దేవుని యొక్క చేతుల్లో, దేవుని యొక్క కబంధ హస్తాల్లో మనం ఉన్నాం కాబట్టి అండి మన తండ్రిని మనం మర్చిపోయి ఈ లోకంలో తిరగకూడదండి. ఎల్లవేళలా దేవుల్లో ఉంటే దేవుడే సంరక్షిస్తూ ఉంటాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేను ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అండి ఇంతటితో నా మాటలని ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి మీ పిల్లలతో తండ్రి కొన్ని మాటలు చెప్పాను తండ్రి. దేవా, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలకు తండ్రి అర్థమైందని నేను అనుకుంటున్నాను తండ్రి. దేవా, ఎక్కడైనా తండ్రి పొరపాటుగా తండ్రి తప్పు చెప్పుకుంటే దయతో నన్ను మన్నించమని తండ్రి.
ఇదిగో తండ్రి, మేమందరం కూడా తండ్రి మీ అడుగు జాడల్లో మేము నడవడానికి మీ కృప సహాయం దయచేయమని త్వరలో క్రీస్తు ప్రభువుల పేరు అడిగి వేడుకున్న మా కన్న తండ్రి. ఆమేన్.